మాధవ్ రానా. అందరికీ నమస్కారం. మాధవ్ ఎంపిక చేసుకున్న పాట రచన పింగళి నాగేంద్రరావు గారు, సంగీతం ఘంటసాల మాస్టారు, గానం ఘంటసాల మాస్టారు. గుండమ్మ కథ సినిమా నుంచి మౌనముగా నీ మనసు పాడిన ప్రేమగానమను వింటిన బ్యూటిఫుల్ సాంగ్. మనసు పాడిన వేణుగానమును వింటిలే, తెలుపక తెలిపే అనురాగముని కనులనే కనుగొంటిలే, నీ మనసు నాదనుకొంటిలే. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే. కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే, కదిలి కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే, ఆనందముతో అమృతవాహిని ఓలలాడి మై మరచితిలే. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే. ముసి ముసి నవ్వుల మోముగని నన్నేలు కొంటివని మురిసితిలే, ముసి ముసి నవ్వుల మోముగని నన్నేలు కొంటివని మురిసితిలే, రుసరుసలాడుతూ విసిరిన వాల్జడ వలపు పాసమని బెదరితిలే. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే, తెలుపక తెలిపే అనురాగముని కనులనే కనుగొంటిలే, నీ మనసు నాదనుకొంటిలే. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే. మాధవ్ చాలా చక్కగా పాడావు, ధన్యవాదాలు. మంచి ఫీల్తో పాడావు, బాగుంది. ఘంటసాల గారి కాంపోజిషన్ ఏంటంటే కనపడడానికి వినపడడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది, పాడడానికి మటు కష్టం. గమకాల దగ్గర కొద్ది కష్టపడ్డాం, బట్ అదర్ దాన్ దట్ ఇట్స్ గుడ్. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. ఈ పాట ఎవరు పాడినా ఇప్పటిదాకా ఘంటసాల మాస్టర్ గారిని ఇమిటేట్ చేస్తూ పాడగా మాత్రమే విన్నాను. ఫస్ట్ టైం ఒక ఒరిజినల్ వాయిస్లో విన్నాను. నిజంగా చాలా బాగుంటుంది నాకు. ఆయన పాటలు అందరూ ఆయన ఇమిటేట్ చేస్తారు, కానీ నువ్వు మాత్రం చాలా హాయిగా ఉంది వినటానికి. తను అన్నట్టుగా ఆ రెండు చోట్ల కష్టం. ఆయనకి ఇష్టమైన రాగం ఆయనే చేసుకున్నారు, ఆయనే పాడారు. ఆయన సంగతులు ఆయనకి ఇంకా అలా ఎక్స్ప్రెస్ లాగా వచ్చేస్తుంది. రెండో చరణంలో సంగతి పాడు, ఆ లైన్ పాడి. ముసి ముసి నవ్వుల మోముగని నన్నేలు కొంటివని మురిసితిలే, మిగతా అంతా కరెక్ట్గా ఉంది. అది డీటెయిల్డ్గా ఉండాలి అండ్ ల్యాండింగ్ నోటు షడ్జమం కరెక్ట్గా ఉండాలన్నమాట. ఫస్ట్ చరణంలో ఆలాప్ ఎలా వస్తుంది? కదిలి కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే, పర్లేదు ఇంకోసారి ట్రై. నీకు ఫాస్ట్గా రాదు కాబట్టి నువ్వు దాన్ని స్లో చేసుకున్నావు, అందులో తప్పలేదు. అంత స్పీడ్గా ఉంటుంది ఆయన పాడింది, మనకు పలకదు కాబట్టి తప్పలేదు అది. బట్ ఆ నోట్ ఏంటని తెలుసుకోవడానికి పడితే చాలు కరెక్ట్గా. రుసరుసలాడుతూ విసిరిన వాల్జడ అంటూ ఎందుకు ఉష పక్కన చూసావు నువ్వు?
రుసరుసలాడుచు విసిరిన వాల్జడ అని ఉష పక్కనే చూసావు. పాపం తనకి జడ లేదు, అంత పెద్ద జడ లేదు. ఓ ఉష అంటే రుస అని ఏదో ప్రాస ఉంది కాబట్టి అలా చూడాలనిపించిందా? ఎందుకో అది పాడుతూ మాత్రం ఇటు తిరిగి చూసావు. ఎందుకు చూసావు నాకు తెలియదు. అది ఏదైనా ఇప్పుడు పబ్లిక్లో ఎందుకంటే తర్వాత చెప్తానంటే నేను నీతో వచ్చి తర్వాత మాట్లాడతాను. ఈజ్ దర్ ఎనీ రీజన్? లేదు. ఏమి లేదు. ఓకే. అలా అంటే నాకు అర్థమైంది నీ అభిప్రాయం. ఆ రోజుల్లో అమ్మాయిలకు పొడుగాడు జడలు ఉండేవి. ఉష గారు ఏమిటి జడ లేకుండా మీరు ఇలా వచ్చారు అన్నట్టుగా. అరే ఏం నవ్వేవారు ఆ సౌండ్ లేకుండా? జడలు మెయింటైన్ చేయడం కష్టంగా ఉంది సార్. జడలు మెయింటైన్ చేయడం కష్టము. 86 సంవత్సరాలు లతా గారు 2 జడలు చూసావా ఇప్పటికీ? లతా మంగేష్కర్కి అరికాళ్ళ వరకు ఉంటుంది ఆవిడకి. అంత పొడవైన జడలు ఎలా మెయింటైన్ చేస్తుంది? ఆవిడకి ఎవరెవరో ఉంటారు, వాళ్ళు మెయింటైన్ చేస్తారు సార్ అనేది. నీకెవరు ఆయన ఏం చేస్తాడు అంతకంటే? వాళ్ళు చూడడానికి కష్టంగా ఉంది. అదే నువ్వు వాళ్ళని చూడు, అది వరుసగా కూర్చోవాలన్నమాట. మాకు ఒక సినిమాలో కూడా వస్తుంది. నువ్వు కింది మెట్టు మీద ఉంటే పై మెట్టు మీద మీ ఆయన ఉండి నీ జడేస్తుంటాడు, నువ్వు మీ అమ్మాయికి జడే, వాడు అమ్మాయి తమ్ముడికి అన్నకి గుండు కొడుతుంటుంది.